హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. గుర్తుందిగా గంట సింబల్, అదేనండి బెల్. గత ఏడాది శౌర్య అటాక్ సినిమాతో గట్టి ఎదురు దెబ్బలు తిన్నాడు మంచు మనోజ్. ఈసారి అతను రూటు మార్చి తనదైన స్టైల్లో పక్కా మాస్ మసాలా సినిమా చేశాడు. అదే గుంటూరోడు. నారా కుమారుడు సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఎస్కే సత్య రూపొందించిన సినిమా ఇది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన గుంటూరోడు విశేషాలేంటో చూద్దాం. మంచు మనోజ్ చిన్నతనం నుంచి చాలా దూకుడుగా పెరిగిన కుర్రాడు. అతడి చేతికి దురదెక్కువ. దేనికైనా చేత్తోనే సమాధానం చెబుతాడు. అతను అనుకోకుండా ఓ చిన్న గొడవలో శేషు సంపత్ రాజ్ పై చేయి చేసుకుంటాడు. శేషు పెద్ద క్రిమినల్ లాయర్. తనకు అడ్డం వచ్చిన వాళ్ల అంతు చూడడం అతనికి అలవాటు. తనపై చేయి చేసుకున్న కన్నాను చంపాలని కసిగా ఉంటాడు శేషు. అతడి కోసం మనుషులను పెట్టి వెతికిస్తుంటాడు. ఈలోపు తన పెళ్లి చూపులకు వచ్చిన అమృత ప్రజ్ఞ జైస్వాల్ ను చూసి ప్రేమలో పడిపోయిన కన్నా ఆమెను ప్రేమలో దింపే ప్రయత్నంలో ఉంటాడు. అయితే అమృత అతడి ప్రేమను ఒప్పుకునే సమయానికి శేషు మనుషులు అతడిపై దాడికి దిగుతారు. అదే సమయంలో కన్నాకు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది. ఆ విషయం ఏమిటంటే కన్నా శేషు మధ్య గొడవ ఎక్కడ దాకా వెళ్ళింది, కన్నా అమృత ఒక్కటయ్యారా లేదా అన్నది మిగతా కథ. విలన్ చాలా పవర్ఫుల్, హీరో చాలా సామాన్యుడు. కానీ అనుకోకుండా ఒక చిన్న గొడవలో భాగంగా హీరో విలన్ ని ఉతికి ఆరేస్తాడు. గుంటూరోడు కూడా అదే ఫార్మేట్ లో సాగే సినిమా. ఆరంభం నుంచి చివరి దాకా ఏ మాత్రం కొత్తదనం లేకుండా రొటీన్ గా ఒక ఫార్మేట్ ప్రకారం సాగిపోయే సినిమా గుంటూరోడు.